హిందీ విషయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ వివాదానికి కారణమవుతున్నాయి. జయకేతనం సభలో తమిళ రాజకీయ పార్టీల హిపోక్రసీని పవన్ ప్రశ్నించారు. తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయడానికి అనుమతించేవారు హిందీని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ప్రజల నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాత్రం వద్దా అని పవన్ నిలదీశారు. పవన్ కళ్యాణ్కు డీఎంకే నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్కు తమిళనాడు రాజకీయాల గురించి ఏమీ తెలియదన్నారు. 1938 నుంచే తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తోందని అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న విషయం గుర్తు చేశారు. ఎప్పటికీ 2 భాషల విధానాన్నే ఫాలో కావాలని 1968లో తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. అప్పుడు కూడా నిపుణుల సలహా మేరకే ఆ నిర్ణయం తీసుకున్నామని, నటుల సలహాతో కాదని అన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి గతంలో పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. టెక్నాలజీతో ఏ భాషలోనైనా సినిమా చూడవచ్చని కౌంటర్ ఇచ్చారు కనిమొళి. నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు ప్రకాష్ రాజ్. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్కు ఎవరైనా చెప్పండంటూ ప్రకాష్ ట్వీట్ చేశారు. సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? We had passed a legislation in the state assembly that the Tamil Nadu will always follow 2-language formula because of the advice and suggestions by the experts in education, not actors, experts in education, scholars in education, who said that education should be in the mother tongue. So we had Tamil, and as a link language we had English. So the bill was passed way back in 1968 when Pawan Kalyan was not even born. He doesn't know the politics of Tamil Nadu. We had again agitated against Hindi in 1938 when Andhra Pradesh was also part of India, part of the Madras presidency. In 1952, even at that time, Andhra Pradesh was part of Madras presidency. In 1964, when after Tamil Nadu had come. So, this is not the first time we are opposing Hindi.